వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేశామని టీడీపీ నేతలు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ కు సీఎస్ జవహర్ రెడ్డిని దూరంగా ఉంచారని కోరినట్లుగా చెప్పారు. సజ్జల అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారని, వైసీపీ గెలుస్తుందని కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. పిన్నెల్లి ధ్వంసం చేసిన ఈవీఎం నుంచి స్లిప్పులు బయటపడ్డాయని, అందులో 6 ఓట్లు వైసీపీకి, 22 ఓట్లు టీడీపీకి పడ్డాయని వెల్లడించారు. మార్చర్ల నిశ్శబ్ద విప్లవం జరిగిందని, టీడీపీ ఘన విజయం సాధించబోతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. పిన్నెల్లి మార్చర్లలో విధ్వంసం సృష్టించారని, టీడీపీ కార్యకర్తలపై దాడి కూడా చేశారని అన్నారు. టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేయడానికే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని ఆరోపించారు.